కాకినాడ జిల్లాలో 21 ప్రదేశాలలో చోరీలకు పాల్పడిన 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇందులో 95 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ వివరించారు. మంగళవారం నాడు జిల్లా ఎస్పీ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ వివరాలను ఆయన వివరించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. గత కొన్ని నెలల్లో కాకినాడ టౌన్లో పర్టికులర్లీ నైట్ టైం కొన్ని దొంగతనాలు రిపోర్ట్ అయినాయి. 1-2 కేసులో మోర్ దాన్ 30 lakhs ప్రాపర్టీ పోయే కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము. సిసిఎస్, లోకల్ పోలీస్, మన ఐటీ కోర్, వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ we constituted a special team. So ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి 2 దొంగల్ని పట్టుకున్నారు. సీసీటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని 2 దొంగల్ని పట్టుకున్నారు. ఒకడు పాత నేరస్తుడు, ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. సో ఆ 2ని టేకుముడి శ్రీకాంత్, వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి, అంటే ఒక 2 years నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు. అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ ఈ 2 కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 1 yearలో దాదాపు 21 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 94,70,000 ప్రాపర్టీ వర్త్ గోల్డ్, సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ 21 కేసులో ఆల్మోస్ట్ 1.44 crores వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో 94,70,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ ఆల్ అవర్ స్పెషల్ టీమ్ మెంబర్స్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో వర్షాలు, వరద పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సమీక్షించారు. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఏలేరు ముంపుకు గురైన ప్రాంతాలను ఆమె సందర్శించారు. అధికారులు ముంపు బాధితులకు స్థానిక పాఠశాలలో పునరావాస కేంద్రంగా తాత్కాలిక వసతిని ఏర్పాటు చేశారు. వారిని పరామర్శించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ భోజనాలు, తాగునీరు అందజేయడం సక్రమంగా జరగాలని సూచించారు. ఎమ్మెల్యే వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ముంపు బాధితులకు ఎటువంటి అవసరం వచ్చినా అధికారులు, స్థానిక నాయకులు వెంటనే స్పందించాలని సత్యప్రభ సూచించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తారు, మన ఇక్కడ ఉంటాం, ఓకేనా? ఫుడ్ తెచ్చుకోండి. Please like, share, subscribe our channel.